రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు అచ్చోసిన అంబుతుల రంకెలు వేస్తున్నారని, అధికారం పోయిన నాటి నుంచి ఒంటి నిండా విషం నింపుకొని కాంగ్రెస్ పట్ల విషం చెబుతున్నారని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఇక సోమవారం వర్ధన్నపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మినీ స్టేడియం, ఓపెన్ జిమ్ సెంటర్, సబ్ జైలు, మున్సిఫ్ కోర్ట్, డ్రైనేజీ, సీసీ రోడ్లు సుమారు 294 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆనాటి ప్రభుత్వంలో రూపొందించిన మంచి పథకాలను కొనసాగిస్తూ ముందుకు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక రాబోయే ఏప్రిల్ నెలలో మళ్లీ కొత్త ఇల్లు మంజూరు చేయడంతో పాటు అవి కాక మరో 3 సార్లు ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, మున్సిపల్ కమిషనర్ సుధీర్ బాబు, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ, మాజీ టెస్కాప్ చైర్మన్ మార్నే రవీందర్, డీసీసీ అధ్యక్షులు ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు. ఒంటి నిండా విషం పెట్టుకొని విషము కక్కుతూ మళ్లీ అధికారంలోకి ఎప్పుడు రావాలని తాపత్రయపడుతున్నావే తప్ప పేదవాడి కష్టాలు తెలియని నీవు దొరపోకటపోయి పేదవాళ్ళని విస్మరించి ఇబ్బంది పెట్టిన నువ్వు పదవి పోయిన తర్వాత ఈనాడు అచ్చేసిన అంబోతాగా రోడ్లమ్మటి తిరిగి కాంగ్రెస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఎలా నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావో నీ సంస్కారానికి వదిలేస్తున్నాం. ఆనాడు అధికార అహంకారంతో ఏవైతే తప్పులు చేశావో, అది ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, పౌర పర్చేజ్ కానీ, ఈ రేసులు కానీ, ఏవైతే తప్పులు చేశావో తాగినోడు కడతాడు తాళ్ల పొన్ను అన్నట్టు తప్పు చేసిన వాడు శిక్షకి అర్హుడు. దాంట్లో నువ్వు 100% ముందుంటావు.